ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి మార్చి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గాను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ ధనుసు రాశి వారికి ఏలినాటి శని ప్రభావం పోయింది. ధనుసు రాశి వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. మరి శని యొక్క ప్రభావం వలన మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఆ తర్వాత అనుకున్నటువంటి పనులతో పాటు అనుకోనటువంటి పనులు కూడా అయిపోవడం జరుగుతుంది. ఇకపోతే రాజ్యస్థితిగతమైనటువంటి కేతు సడన్గా మీకు ప్రమోషన్స్ తీసుకురావడం ఇలాంటివన్నీ కూడా చేస్తాడు. ఊహించని విధంగా మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీకు పరోపకార బుద్ధితో మీరు చేసేటటువంటి పనుల్లో ఈ ధనుసు రాశి వారికి తలపోట్లుగా జరుగుతాయి. అంటే మీరు సెక్యూరిటీ ఉండి మీరు లోన్లు ఇచ్చారనుకోండి, ఆ లోన్లు వాళ్ళు ఎగ్గొట్టడం వల్ల ఆ కోర్టు నోటీసులు మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇటు మీరు నో అని చెప్పలేరు, వాళ్ళంతా కూడా మీ స్నేహితులు. కాబట్టి అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావం వలన ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి టెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి. అలాగే ఈ ధనుసు రాశి ఆడవాళ్ళు ఏం చేస్తారంటే బంగారం ఒకసారి వదిన, బంగారం ఒకసారి బండి, మేము ఫంక్షన్కి వెళ్తున్నామని చెప్పి లేడీస్ మిగతా వాళ్ళని తీసుకెళ్తారు. మీరు ఇచ్చేస్తారు మొహమాటానికి. ఇచ్చేసిన తర్వాత ఆ బంగారానికి మీకు తిరిగి రాదు. దాని ద్వారా మీకు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మనకి విద్యార్థుల దగ్గరికి వద్దాం. విద్యార్థులు బ్రహ్మాండంగా మీరు చదువుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. వాళ్ళు అనుకున్నవన్నీ కూడా కోరుకున్నటువంటి విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో వీళ్ళకి సీట్లు రావడం జరుగుతుంది. చక్కగా వీళ్ళు ఫారెన్ టూర్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర బ్యాంకర్లు, ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి మంచి ఎదుగుదల అనేటటువంటిది మీకు కనబడుతుంది. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు రావు. అలాగే ఈ యొక్క స్త్రీలకు వివాహాలు కానటువంటి వాళ్ళకి వీళ్ళకి కూడా వివాహాలు అవడం కష్టమే. కాబట్టి కుదుర్చుకొని పెట్టుకోండి. ఈ నెలలో అధికమైనటువంటి వడ్డీలు అడగడము, గొంతమ్మ కోరికలతో వీళ్ళంతా కూడా అడగడం మీకు తీవ్రమైనటువంటి మనస్తాపం అనేటటువంటిది కలగజేస్తుంది. ఇకపోతే సోదరుల్లో ఒక సోదరుడు తీవ్రంగా ఆర్థికంగా ధన నష్టపోవడం, ఆ డబ్బుల బిల్లు మిమ్మల్ని కట్టమని చెప్పి మీ దగ్గరికి రావడం, మీ బంధువులు కానీ అవతల వాళ్ళు కానీ మీరు బిల్లులు కట్టడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. అదేవిధంగా ధైర్యంతో మీరు వేసేటటువంటి ప్రతి స్టెప్ కూడా మీకు సక్సెస్ని మీకు తీసుకొస్తుంది. కాబట్టి ఈ యొక్క పనులు, ప్రభుత్వ పనులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పనులు మాత్రం పెండింగ్లోనే ఉంటాయన్నమాట. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. బిల్డర్లు, రియల్టర్స్ బాగా సంపాదించేస్తారు. అందువల్ల ఈ విధంగా కొత్త కొత్త స్నేహాల ద్వారా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కొత్త స్నేహాలు మంచివా కాదా అని జడ్జి చేసుకునేటటువంటి తెలివితేటలు మీకు ఉండాలి, లేకపోతే నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనము ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ ధనుసు రాశి స్త్రీలు, మరి అటువంటి వాళ్ళకి ప్రతికూలంగానే ఉంటుంది. ఇతర స్త్రీలతో మీకు విరోధం, గొడవలు, మీరు ట్రాన్స్ఫర్ల కోసం పెట్టుకుంటే ఆఫీసర్లతో హెరాస్మెంట్లు, లైంగిక వేధింపులు కూడా మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా మగవాళ్ళతో వ్యవహారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ధనుసు రాశి వాళ్ళు చేయాలి. అలాగే మగవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు కేసులు పెట్టేసి మిమ్మల్ని వాళ్ళకి వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క స్త్రీల దగ్గర వ్యవహారాలు చేసుకోవాలి. ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ఈ యొక్క అన్ని విధాలుగా ఈ ధనుసు రాశికి బాగానే ఉంది. కానీ మనం బాగుంది కదా అని మనం చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. కాబట్టి సంఘంలో, సమాజంలో పెద్దలు, గురువులు చెప్పేటటువంటి వాక్యాలు వినాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సాధారణంగా ధనుసు రాశి వాళ్ళు అంతా కూడా పెద్దల యందు, గురువుల యందు భక్తి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా గురుగ్రహం బాగుంది కాబట్టి మీకు
ఇంకా కనుక వింటే మీరు ఇంట్లో వాళ్ళ మాటలు, తల్లిదండ్రుల మాటలు, పెద్దవాళ్ళ మాటలు మీరు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు నల్ల మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకు దానం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు చక్కటి శుభ ఫలితాలు ఇస్తాయి. అదే విధంగా అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క పాదపద్మాలకు మీరు పూజ చేసుకోవాలా. ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రం సరిపోతుంది, లేదా ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మి నమః మీ ఇష్టం అమ్మవారికి. ఈ విధంగా కలవ పువ్వులతో, తెల్లని తామర పువ్వులతో కానీ ఎర్రని తామర పువ్వులతో కానీ మీరు 108 పూలతో కనుక మనం హోమం కనుక చేసినట్లయితే శాస్త్రోక్తంగా మీకు ఈ నెల చాలా బాగుంటుంది. శుభమస్తు.